హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశుద్ధము రండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికములమునై యునామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. హల్లెలూయా. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడులని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇల్లును సిద్ధపడడానికి మేము ప్రయాసపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. మా కుటుంబాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. కానీ ఏకముగా దేవుడు ఏం చేశాడట? పట్టణమునే సిద్ధపరిచాడట. హల్లెలూయా. 10వ వచనం చూద్దాము. ఏదనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండేను. అబ్రహాము పిలువబడ్డాడు. ఎక్కడి నుంచి పిలువబడ్డాడు? ఒక ఊరు అనే ప్రాంతం నుంచి పిలువబడ్డాడు. ఆ కలిగి ఉన్న ప్రదేశం నుంచి పిలువబడ్డాడు. ప్రజల నుండి పిలువబడ్డాడు. తను కలిగి ఉన్న పద్ధతుల నుంచి పిలువబడ్డాడు. పిలువబడ్డ అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఆధారపడ్డ అబ్రహాము పాపము వైపు గాని చూడలా. ఎక్కడికి వెళ్తున్నానో అని తెలియకుండానే దేవుని మీద ఆధారపడి ఆయన ముందుకే సాగుతూ ఉన్నాడు. ఆయన కొరకు సిద్ధపడిన ఆ రక్తమును చూశాడు. ఆయన కొరకు సిద్ధపడిన ఆ పట్టణమును చూశాడు. ఆయన కొరకు సిద్ధపడిన ఆ గొప్ప అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆ దేశమును ఈయన దూరం నుంచి చూడగలిగాడు. విశ్వాసమును గంతయు దానిని కొనసాగించు ప్రభువైన యేసుక్రీస్తునే వెంబడించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యములో ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజు లోకంలో నుంచి నువ్వు పిలువబడ్డట్లయితే, నువ్వు కలిగి ఉన్న పద్ధతుల నుంచి, నువ్వు కలిగి ఉన్న పాపముల నుంచి, నువ్వు కలిగి ఉన్న ప్రదేశం నుంచి, దేశం నుంచి పిలువబడ్డ నీవు పిలుపుకు తగ్గ జీవించినట్లయితే, పిలుపుకు తగ్గ దేవుడి మీద ఆధారపడినట్లయితే, పిలుపుకు తగ్గ దేవుడిపై ఆడుకున్నట్లయితే, ఆయన మాటలు పట్టుకొని విశ్వాసులు కర్తయు దానిని కొనసాగించు ఆ ప్రభు వైపు తిరిగినట్లయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకు తోడయుండి ఆయన నడిపించి ఆయనను దీవించిన దేవుడు నీకు తోడయుండి నిన్ను కూడా దీవిస్తాడు. అందులో సందేహము లేదు. అబ్రహాము దీవించబడడానికి కారణం తెలుసా? నంబర్ 1, ఆయన అనుకున్నాడు, నేను పరదేశిని, నేను ఒక యాంత్రికుడిని. గ్రహించాను. నాకు ఇక్కడ ఏది కూడా సొంతము లేదు. నాకు ఇక్కడ ఏది కూడా నా యొక్క పర్మనెంట్ స్థలము అనేది లేదు. పర్మనెంట్ వస్తువు అనేది లేదు. ఈ లోకంలో, ఈ దేశంలో నాకంటూ పర్మనెంట్ అనేది లేదు. పర్మనెంట్ ఉందయ్యా అంటే నేను సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే యుగ యుగములకు తరతరములకు సజీవుడైన యేసుక్రీస్తు. yes, Jesus who is a permanent God and yesterday, today, tomorrow he is a living God. Hallelujah. He is a everlasting love. ఆయన నిత్యము ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. అబ్రహాము నేను పరదేశిని, నాకు ఇక్కడ ఏమీ లేదు. ఎస్, ఈరోజు చాలా మంది చూసినట్లయితే ఏదో ఇక్కడ పర్మనెంట్ ఉన్నట్టుగానే, ఎస్, దాని కొరకు ఎంత పోరాటం తెలుసా? ప్రాణాలు పోయినప్పుడు కూడా, దాన్ని పొందుకోనప్పటికి కూడా, ప్రాణాలు విడిచిపెట్టినప్పుడు కూడా, ప్రాణాలు విడిచినంత వరకు వాడు పోరాడుతూ ఉంటారు. కానీ నిజమైన పోరాటం కొరకు కాదు, నిజమైన పఠనం కొరకు కాదు, నిజమైన స్థలం కొరకు కాదు. దేవుడు మాకు చూపించేది, దేవుడు మాకు సిద్ధపరిచేది దాని కొరకు ప్రాణాలు పోగొట్టుకోవడము అరుదు. కానీ వారి కలిగి ఉన్నది ఆస్తులైనా, పాస్తులైనా, స్థలాలైనా, ఇల్లైనా, ఎస్,
వంశపారముగా వచ్చే ఏదైనా దాని కొరకు ఎంత పోరాడతారంటే ప్రాణం పోయినా పర్వాలా, నా వెనుక వాళ్ళకు తగ్గుతుందిగా అనే పోరాటం చేస్తున్నారు. చూశారు? అదే పోరాటం అబ్రహాం చేశాడు. నాకు ఇక్కడ ఏమీ లేదు, రేపు నా పిల్లల పిల్లల పిల్లలకు మా కొరకు సిద్ధపరుస్తున్న ఆ పట్టణంలో నా బిడ్డలు కావాలి, దానిని స్వాధీనపరచుకోవాలి, దానిని తెలుసుకోవాలి. అది మాది నిజం, దానిని మేము స్వతంత్రించుకోవాలి, దానిని మేము పొందుకోవాలి. దానిని అనగా దేవుడు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క పరలోకములు, ఆ పట్టణములు, అది స్వస్థతము. దాని కొరకు మేము ప్రయాసపడాలి. దాని కొరకు ప్రాణాలు పైన పర్వాలా, యుగ యుగాలు జీవిస్తాము అని చెప్పేసి అబ్రహాము తన ఉన్న ఒకే ఒక కుమారుడికి చిన్న ప్రాణం గురించి, క్రీస్తు గురించి, రాబోయే ఆ దేవాది దేవుని గురించి, స్వాస్థము కలిగి ఉన్న ఆ పరలోకము గురించి, పిలిచిన ఆ దేవుని గురించి ఆ అబ్బాయికి లేదా ఆ పిల్లానికి నూరి పోసాడండి. కాబట్టి ఈసాకు కూడా యవ్వనసంలో ఎలా ఉన్నాడు? ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా జీవించే వ్యక్తిగా ఉన్నాడు. అనేక మందికి పరలోక మార్గాన్ని నడిపించే జీవితము ఈసాకు కూడా ఉంది. ఆయన తెలుసుకున్నాడు, నేను పరదేశిని. ఈరోజు ఎవరైనా తెలుసుకుంటారా? ఎవరైనా నేను పర్మనెంట్ గా ఉంటా, ఇది నాది పర్మనెంట్ అన్న ఒకసారి చేసి చూపిస్తాను. పర్వాలా, నేను మిమ్మల్ని ఏమి అనా, మీరు మేము ఏమి కూడా నేను దోచుకోను. ఎందుకంటే నాకు కూడా లేఖనాలు ఉంది, నాకు కూడా ఇక్కడ పర్మనెంట్ ఏమి లేదు. ఉన్నారంటారా? లేదు. హల్లెలూయా. అయితే మనం ఎవరము? ఎస్, మనము పరదేశం. పరదేశం అంటే పరాయి దేశం. మా యొక్క పౌరసత్వము ఇక్కడ కాదు, మన పౌరసత్వము పరలోకములో. హల్లెలూయా. పౌరసత్వం ఉంది, కానీ ఇది కొంచెం వరకు, మా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు, తర్వాత నీది తీసేస్తారు, ఇక్కడ ఉంచుకోరు, తెలుసా? కానీ అదే క్రీస్తు కొరకు మరణిస్తున్నట్లయితే, అదే క్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పణ చేసుకున్నట్లయితే, అది యుగ యుగాలు నీ యొక్క పౌరసత్వానికి ఏ ఢోకా లేదు. దాన్ని తీసివేయడానికైనా, దాన్ని చెరిపివేయడానికైనా ఎవరికి అధికారము లేదే లేదు. అలాంటి బలమైన స్థిరమైన పౌరసత్వము మన కొరకు పరలోకంలో ఉంది. హల్లెలూయా. దాని కొరకే మనం సిద్ధపడాలి, దాని కొరకే ఆ ప్రయాణము ముందుకు సాగాలి. హల్లెలూయా. అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రోజు అబ్రహాం వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ వెళ్తున్నాడు. తన భార్యను పట్టుకుంటాడు, తన యొక్క అన్న కొడుకును అనగా కుమారుడు లోతును పట్టుకున్నాడు. వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఒకటి మాత్రం, వారు ఆ గమ్యాన్ని చేరడానికే వారి ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగుతుంది. సేవా దేశపు రాణి ఎక్కడికి వెళ్తుంది? సొలొమోను దగ్గరికి వెళ్తుంది. ఏముంది సొలొమోను దగ్గర? ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం వెనుక ఎవరు ఉంటారు? ఆయన యొక్క ఆ రాజ్యం వెనుక ఎవరు ఉంటారు? ఆయన రాజ్యం ఇంతగా అభివృద్ధి కలగడానికి, ఆయన రాజ్యం ఇంతగా విస్తరించడానికి, ఆయన పేరు ప్రఖ్యాత ప్రపంచాలుగా విస్తరించడానికి కారణము ఏంటి అని తెలుసుకోవడానికి సేవా దేశము నుంచి ఆ రాణి దాదాపు 2000 కిలోమీటర్ల దూరం నుంచి ఆమె ఒంటెల పైన, ఆ ఒంటెల పైన వస్తూ, ఆ ఒంటెల పైన ఇంకా బంగారం, సాంబ్రాణి, అవన్నీ కూడా రాజు దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళు తీసుకువచ్చేవారు. ఈ సేవా దేశపు రాణి ఎక్కడ వెళ్తుంది? రాజైన సొలొమోను లోకంలో ఉన్న జ్ఞానవంతుని దగ్గర వెళుతుంది. గ్రహించండి, అబ్రహాము తాను పిలిచిన ఆ దేవాదేవుని వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు? ఆయన చెప్తున్నాడు, పునాదుల గల పట్టణమును చూసి ఆయన ముందుకు సాగుతున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు నిర్మించబడ్డ, ఆయన కొరకు కట్టబడ్డ, ఆయన కొరకు స్థిరంగా బలంగా నిత్యము ఉండగలిగే ఆ యొక్క పరలోక రాజ్యమును దూరం నుంచి చూస్తూ ఆయన తన ప్రయాణాన్ని ముందుకే కొనసాగుతున్నాడు, కానీ వెనుకకు మాత్రం కొనసాగించలేదు. అబ్రహాము జీవితంలో, అబ్రహాం కూడా ఫ్యామిలీ ఉంది,
అబ్రహాం కూడా నీలాంటి మాలాంటి వాడే, ఆయన కూడా మాంస రక్తం కలిగిన వాడే, ఆయన ఏదైనా పైనుంచి ఊడిపడ్డవాడు కాదు, నీలాగా మాలాగా అలాగే పుట్టినవాడు. ఆయన ఆ రోజు అంత విశ్వసించగలిగాడు, కానీ ఈరోజు మా వల్ల కావట్లా అని చెప్పి చాలా మంది ముందే డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ డిసప్పాయింట్ అయ్యి ఆ బాధపడి వారు చేస్తున్న ప్రతి ప్రయాణంలో వారు ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని ఆధారం చేసుకున్నాక పనులు చేయక, దేవుని ఆధారం చేసుకొని వ్యాపారం చేయక, దేవుని ఆధారం చేసుకొని ఉద్యోగం చేయక, దేవుని ఆధారం చేసుకొని వారు చదువులు వారు ముందు కొనసాగుతున్నారు కాబట్టి మధ్యలో వారు ఏమవుతున్నారు? ఫెయిల్ అవుతున్నారు, పడిపోతున్నారు, ఓడిపోతున్నారు. కారణం ఏమిటి? సొంత జ్ఞానం. కారణం ఏమిటి? సొంత బలం. మా సొంత బలం, సొంత జ్ఞానం ఎప్పటి వరకు కదా. సో ఓడిపోవడానికి కారణం దేవుని మీద ఆధారపడక ముందుకు సాగుతున్నా. ఎందుకు వారు ఆధారపడలేకపోతున్నారంటే, ఏదో మేము సాధిస్తాం, మేము చదువుకుంటాం, మేము కష్టపడతాం, మేము ఖచ్చితంగా 600 అయినా 106 అయినా దీనిని చేసే తీరుతాం అనే గొప్ప తీర్మానం తీసుకుంటారే కానీ అసలు సిసలైన నిత్యమైన ఆధారం దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారా మన ఆత్మీయ స్థితి, ఆత్మీయ భాగము చక్కగా అవుతుంది అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి సమస్యలు దాపరిస్తున్నాయి, గొడవలు కుటుంబంలో వస్తుంటారు. ఎస్, కాబట్టి సహోదరా, మనం కలిగిన జ్ఞానం మీద కాదమ్మా, మనం కలిగిన ఆలోచనలు కాదు, మనకంటూ మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆధారపడితే నీకు ఏం కావాలో, నీకు ఏం రావాలో వాటన్నిటి కూడా నా దేవుడు సిద్ధంగా ఉండి మీకు ఎప్పుడేం కావాలో అప్పుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. 119 కీర్తన, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయదు. ఈ భక్తుడు కూడా గుర్తించాడు ఏంటంటే, అయ్యా ఈ భూమి మీద నేను ఒక పరదేశిని, నా సొంత దేశం ఏమి కాదు, నాకంటూ సొంతం ఇక్కడ ఏమీ లేదు. ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు నీ ఆజ్ఞలను అనగా నీ మాటలను మరుగు చేయకు. నీ మాటలు నాకు కావాలి. నీ మాటల వల్ల, నీ వాక్యం వల్ల నేను బ్రతకగలను, నీ వాక్యం వల్ల నేను బలము పొందుకోగలను, నీ మాటల వల్ల నేను ధైర్యం తెచ్చుకోగలను, నీ మాటల వల్ల నా జీవిత యాత్ర కొనసాగించగలను. అయ్యా ప్లీజ్ దేవా, నీ మాటలు మాత్రం, నీ ఆజ్ఞలు మాత్రం మరుగు చేయకు. అవి మరుగు చేసినట్లయితే నేను ఏ విధంగా జీవించాలో నాకు తెలియదు, నేను ఏ విధంగా ముందుకు సాగాలో తెలియదు, ఏ విధంగా నా జీవితాన్ని కట్టుకోవాలో తెలియదు, ఏ విధంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలో తెలియదు, నా యాత్ర ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కాబట్టి అయ్యా నీ మాటలు మరుగు చేయకుండా ఎస్ నాకు తెలియజేయండి, నాతో మాట్లాడండి. నేను ఈ భూమి మీద కేవలం పరదేశినే అని చెప్పేసి సత్యాన్ని గ్రహించిన ఆ భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు కావాలి, దేవుని యొక్క ఆజ్ఞలు నాకు కావాలి, దేవుని వాగ్దానం నాకు కావాలి. ఆ రోజు అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము ఏం నమ్మాడు తెలుసా? వాగ్దానం నమ్మాడు, వాగ్దానం పట్టుకుంటాడు, ఆ వాగ్దానం పట్టుకొని ముందుకు సాగాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం పట్టి ముందుకు సాగే, ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు నమ్మకంగా ఉంటాడు. అనగా దేవుని మాటలను ఆయన నమ్మగలిగాడు. ఈరోజు వాక్యం సహోదరుడా, ఈరోజు నువ్వు అడగవలసింది దేవుని వాక్యము, నీ మాటలు నాకు కావాలి అన్నట్లయితే, ఎందుకని ఈరోజు ఆయన మాటలు ఎక్కడ? ఈ బైబిల్ గ్రంథంలో గుర్తుపై ఉంటాయి.